దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు స్పష్టంగా ఒక మాట రాస్తా ఉన్నాడు ఇక్కడ. ఏంటి ఆ మాట అంటే, నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోదును అంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ వర్షంలో మనం చూస్తే, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అనే మాటలో మరి రాస్తా ఉంటున్నాడు. అష్యూరెన్స్ ఇస్తున్నటువంటి మాట ఏంటి అంటే, మరి దేవునిలో ఒక సంబంధం కలిగి మనం ఎప్పుడైతే మనం ఉంటామో, మరి ప్రపంచంలో చూస్తే ధనం ఉన్న వారికి నెమ్మది లేదు, పదవి ఉన్న వారికి నిద్ర లేదు, బంధువులు ఉన్న వారికి కూడా భద్రత లేని సమయంలో అనేక మంది ప్రపంచంలో గడుపుతా ఉంటారు. మరి దావీదు గారు ఇక్కడ గొప్ప రహస్యాన్ని కనుగొన్నాడు. ఏంటంటే, దేవుడు ఉంటే నెమ్మది ఉంటుంది, దేవుడితో సహవాసంలో ఉంటే కుటుంబంలో శాంతి ఉంటుంది, దేవుని మీద మన జీవితాన్ని నిర్మించుకుంటే నెమ్మది కలిగి సురక్షితంగా ఉంటామని మరి కీర్తనకారుడు రాజైనటువంటి దావీదు గారు చెప్తా ఉంటున్నారు. మరి దావీదుకు ఎందుకు అంత మంచి మాట బైబిల్లో మరి రాయడానికి అవకాశం దొరికింది అంటే, రాజు మరి దావీదు గారికి మనం చూసినట్లయితే చరిత్ర చూసినట్లయితే ఆయన ఒక రాజుగా ఉన్నాడు. దేవుడు పట్టాభిషేకం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి పరిపాలించడానికి మరి ఆ రాజుగా నియమించాడు. మరి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి మరి సురక్షితంగా పడుకుంటున్నా చూస్తే, రాజైన దావీదు గారిని చూసినట్లయితే మరి ఇక్కడ చూస్తే ఆయన ఒక దేవుడిలో ఒక గొప్ప సంగతిని కనుక్కోవడం మనం చూస్తున్నాం. దేవుడు ఉంటే నిద్ర ఉంటుంది, దేవుడు ఉంటే భద్రత ఉంటుంది అని దావీదు గారు మనం చెప్పడంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుడి సన్నిధి మనకు నెమ్మదిని ఇస్తుంది. ఈరోజు చాలా మంది కలత చెందుతుంటారు, బాధ చెందుతుంటారు, ఏడుస్తూ ఉంటారు, లేకపోతే పడుకున్నప్పుడు మరి నిద్రలేని రాత్రులు ఎంతో గడుపుతూ ఉంటారు. అంటే మరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల వలయంలో చిక్కుకొని మరి భర్తతో సమస్య అయితేనేమి, అత్తమామలతో సమస్య అయితేనేమి, అన్నదమ్ములతో సమస్య అయితేనేమి, ఇరుగు పొరుగు వారితో సమస్య అయితేనేమి, బంధువులతో సమస్య అయితేనేమి, ఏ సమస్య మనిషికుండా మరి అనేకులు మరి సమస్య వలయంలో చిక్కుకొని ఉంటారు. కానీ మరి దావీదు గారు అంటున్నటువంటి మాటలు చూస్తే, దావీదు ఈ మాటలు ఎక్కడో రోడ్డు మీద కూర్చొని మాట్లాడడం లేదు. మరి దావీదు ఈ మాట రాజభవన్లో కూర్చొని చెప్పలేదు, కానీ అతని జీవితంలో ఎన్నో కష్టాల వలయంలో చిక్కుకొని, దావీదు చరిత్ర కనుక మనం చూస్తే అనేకులు వెలివేశారు, అనేకులు తృణీకరించారు, అనేకులు మరణ భయం చేత మరి పరిగెత్తున్నటువంటి సమయంలో మరి దావీదు గారు పలుకుతున్నటువంటి ఆ కష్టాలలో నుండి మరి పలుకుతున్నటువంటి ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అతని జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. అంతేకాకుండా సౌలు గారు మరి అతన్ని చంపాలని వెంబడించాడు, అనేకాన్ని ఎటుపోతాన్ని ఫాలో అయి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. మనకి ఏమైనా ఫోన్ చేస్తే భయం అవుతుంది, బెదిరిస్తే, లేకపోతే ఇంకెవరైనా ఇంటికి వచ్చి అప్పుల పైసలు కట్టమంటే భయం అవుతుంటది, భయం అవుతా ఉంటాం నిరంతరం. నువ్వు డబ్బులు చేయకపోతే నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను బెదిరిస్తా ఉంటాను, అప్పుడు తీసుకుని అప్పుడు ఇవ్వకపోతే. మరి సౌలు వాళ్ళని వెంటాడుతున్నాడు, చంపాలి ఎప్పుడు దొరికితే అప్పుడు చంపాలని. ఆ భయంలో నుండి దావీదు గారు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో నెమ్మదిగా పండుకొని ఉన్నా. అది ఈరోజు మనం అనుకోసారు నెమ్మదిగా ఉంటారంటే ఉండలేరు. తనకు కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము కూడా దావీదుకు వ్యతిరేకంగా తిరగబడ్డాడు. సొంత కుమారుడు తిరగబడితే తండ్రి పరిస్థితి ఏంటి? సింహాసనం కూడా అయితేనేమి మరి దావీదు శత్రువులు అందరూ కూడా చుట్టుముట్టారు. అయినా దావీదు గారు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో సురక్షితంగా ఉన్నా, నెమ్మదిగా ఉన్నా అంటున్నాడు. ఆ మాట ఈరోజు సాధారణ మనుషులంగా మనము పలకగలుగుతామా? సాధారణ మనుషులంగా మనము చెప్పగలుగుతామా? ఈరోజు తృణీకరణ మనకి ఇంట్లో ఉండే రావచ్చు, లేకపోతే ఈరోజు కష్టాలు మన ఇంట్లో ఉండే రావచ్చు, లేకపోతే బాధలు ఈరోజు మన ఇంట్లో ఉండే రావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న వారు రక్త సంబంధికులే మనల్ని నానా మాటలు ఆడుతుండొచ్చు, దూరంగా ఆడుతుండొచ్చు. ఈరోజు నెమ్మది లేని స్థితిలో ఉన్నట్లయితే దావీదు గారు చెప్తున్నటువంటి మాట, మరి దావీదు నెమ్మదిగా ఉన్నా అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే అతని పరిస్థితులు కాదు అతను చూసేది. ఒక రాజుకి ఎన్ని కష్టాలు ఉంటాయంటే వర్ణనాతీతం.
పైకి మంచి బట్టలు వేసుకొని ఉన్న లోపల అనేక సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, దేశం మీదకి దేశం వస్తుంటాయి. అవన్నిటి కాపాడాల్సినటువంటి బాధ్యత దేశ రాజుదే ఉంటుంది. ఒకవేళ ఆయన తప్పిపోతే దేశ ప్రజలందరూ కూడా దూరమే. ఆ సమయంలో మరి రాజుగా ఉన్నటువంటి మరి దావీదు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను దేవునిలో నెమ్మదిగా ఉన్నా అంటున్నాడు. ఈరోజు మనమందరం దేవుని బిడ్డలమే, మనమందరం ప్రార్థన చేసే వారమే, మనమందరం కూడా మరి నిరంతరం దేవునితో మరి వాక్యం చదువుతూ, లేకపోతే మీటింగ్లకు అటెండ్ అవుతూ, వాక్యాలు వింటూ, లేకపోతే నిరంతరంగా ప్రార్థన చేసే వారమే. మరి ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు, కలహాలు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి, వేదనలు ఎందుకు వస్తున్నాయి, కుటుంబంలో అలచనలు ఎందుకు వస్తున్నాయి అంటే, దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నీకు నెమ్మది లేని జీవితం నువ్వు అనుభవిస్తున్నావంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది జీవితంలో. ఏ పొరపాటు ఎక్కడ జరిగినా ఆ పొరపాటును సరి చేసుకుని దేవుని సన్నిధిలోకి రావాలి. అది దేవుని సన్నిధిలో మొదలుపెట్టాలి. దావీదు గారు మరి భయంకరమైనటువంటి స్థితిలో కొట్టబెట్టాడుతున్న గుహలో కూడా దాక్కొని దేవునికి ప్రార్థన చేశాడు దావీదు. ఈరోజు నీకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, అప్పుల సమస్యలు ఉండొచ్చు కాక, ఇంట్లో ఉన్న పరిస్థితులు ఉండొచ్చు కాక, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ఉండొచ్చు కాక, కానీ ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో నుండి మొర పెడతామో అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. వాక్యంలో ఇంకొద్దిగా ముందుకు వెళ్తే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడంట దేవుడు. వాక్యం ఏమని రాయబడింది ఇక్కడ? ఎవరి మనసు దేవుని మీద ఆనుకుందో, ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంది? మనం అందరం చెప్తారు, నేను ప్రార్థన చేస్తున్నా, నేను వాక్యం చెప్తున్నా, లేకపోతే వాక్యం వింటున్నా అనుకుంటాం. కానీ నీ మనసు, నీ జీవితము, నీ పరిస్థితి, నీ ఆలోచన, నీ పద్ధతి, నీ నడిపింపు దేవుని వాక్యం మీద కట్టబడుతుందా? అది బైబిల్ ఏం చెప్తుంది? నీ మనసు బయట చర్చలో వస్తున్నా అనేక ఆలోచనలు ఆలోచిస్తుంటాం, మనసులో ఆలోచనలు వస్తుంటాయి, లేకపోతే ఇంకేంటియో వేదిక ఆలోచనలు చేస్తా ఉంటాం. ఏకాగ్రతని బైబిల్ అడుగుతామంటే ఒక ఫోన్ రింగ్ అయితే ఉంటది, ఇంకో రింగ్ జరుగుతుంటారు, ఇంకో రాడు జరుగుతుంటారు. వాక్యం ఏం చెప్తుంది? ఎవరి మనసు నీ మీద ఆనుకోను. సింపుల్. మన మనసు దేవుని మీద కట్టబడితే జీవితం కట్టబడితే, వాక్యం చెప్తుంది ఏంటంటే, నీ మీద ఆనుకోను వాణిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుతాడంట దేవుడు. ఏ విధంగా కాపాడుతాడు? పూర్ణ శాంతి కలవానిగా కాపాడుతాడంట. పూర్ణ శాంతి అంటే నీకున్న 100 సమస్యలున్నా, 1000 సమస్యలున్నా, 1000 రోగాలున్నా, ఏ రీతిగా ఇబ్బంది పడినా దేవుడు నిరంతరము నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఎందుకు అంటే నీ జీవితము దేవుని మీద ఆధారపడుతుంది కనుక. మన మనసు దేవునిపై నిలబడినప్పుడు పరిస్థితులు మారకపోయినా మన హృదయం మారుతుంది. సముద్రంలో కనుక మనం చూస్తే తుఫాన్ వచ్చినప్పుడు భయంకరంగా అలలు కనబడతా ఉంటాయి. ఎప్పుడైనా చూసినా తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పుడు టీవీలను చూపిస్తుంటారు. విశాఖపట్నం తీరంలో లేకపోతే ఒరిస్సా తీరంలో అలలన్నీ కూడా ఇటు స్పీడ్ గా కొట్లాడుతూ ఉంటాయి, ఇటు అటు ఉడుతూ ఉంటాయి. తుఫాన్ హెచ్చరికలది. సముద్రం అంతా కూడా అలజడి ఉందని వార్తలను చెప్తా ఉంటారు. కానీ అదే సముద్రంలో అదే నీళ్ళలో అడుగు పాడానికి చూస్తే ఇంత కదలిక కూడా ఉండదు. మీకు తెలుసా? పైన అలలు భయంకరంగా ఇటు ఆడుతుంటాయి. ఎందుకు? కింద కూడా నీళ్ళే ఉంటాయి, కానీ పైన ఎగిరినట్టు కింద ఎగరవు. ఎందుకు? దేవుని మీద ఏ వ్యక్తి అయితే ఆధారపడతాడో ఆ విశ్వాసి బయట కష్టాలుగా లోపల సంతోషంగా ఉండి దేవునితో సహవాసం గడుపుతూ జీవిస్తే దేవుడు ప్రతి సమస్య నుండి ఆ విశ్వాసిని బయటికి తీసుకొని వస్తాడు. దేవుని మీద ఆధారపడిన విశ్వాసి కష్టాలు ఉన్నా లోపల సమాధానంతో జీవిస్తాడు, ప్రార్థిస్తాడు, వాక్యం చదువుతాడు, దేవుని మీద ఆధారపడతాడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా
ప్రార్థనతో జయిస్తాడు. నలిగిపోతున్నావేమో, ఈరోజు కుటుంబంలో ఉన్న సమస్య చేత నువ్వు కృంగిపోతున్నావేమో, కీర్తనకారుడు చెప్తా ఉంటాడు, నేను నెమ్మదిగా పడుకుంటున్నా. ఎందుకు నెమ్మదిగా పడుకుంటున్నాడు అంటే దావీదు జీవితము దేవుని మీద కట్టబడిన జీవితము. దావీదు యొక్క జీవితము దేవుని యొక్క పునాదుల మీద నిర్మించబడినటువంటి జీవితము. ఈరోజు నేను అడుగుతున్నా, నీ జీవితము దేని మీద కట్టబడుతుంది? నీ జీవితము దేని మీద నిర్మితమవుతుంది? నీ జీవితము నీ సమస్యల మీద నిర్మితమవుతుందా? నీ జీవితము నీకున్న పరిస్థితుల మీద నిర్మితమవుతుందా? నీ జీవితము నీకున్న డబ్బు మీద నిర్మితమవుతుందా? లేకపోతే నీ జీవితము దేని మీద నిర్మితమవుతుంది? ఒకవేళ దేవుని వాక్యం మీద నిర్మితం కాకపోతే కుప్ప కూలిపోవడమే సాతాను ప్రణాళిక. సాతాను ప్రణాళికను చూస్తే దావీదును వెంటాడుతుంది మరణ భయం. సౌలు సైన్యం అంతా కూడా దావీదును వెతుక్కుంటూ జల్లెడబడుతూ వెళ్తున్నారు దావీదును చంపేస్తామని. దావీదు లేదా దేవుని యొక్క రాజు నా స్థానంలో నేను తీసుకుంటాడని మరి భయంకరంగా శత్రు బలం చేత కొట్టు పెట్టాడుతున్నప్పుడు దావీదు గారు రాస్తున్నటువంటి మాట, చెప్తున్నటువంటి మాట, నేను నెమ్మదిగా పడుకుంటున్నా. ఈరోజు నువ్వు చెప్పగలుగుతావా? ఒక చిన్న సమస్య వస్తేనే తల్లడిల్లిపోతాం, బాధపడతాం. దేవుని మీద భారం వేసిన వారికి సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, కంటి నిండా నిద్ర ఉంటుంది. దేవుడు మరి నిరంతరము కాపాడుతూనే ఉంటారు. ఈ రోజున అనేక మంది మరి నిద్ర మాత్రలు వేసుకొని పడుతున్నటువంటి పరిస్థితులు వస్తుంటున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఈ యాంగ్జైటీ? ఎందుకు ఈ స్ట్రెస్? ఎందుకు ఈ అలజడి? సముద్రంలో అలలు భయంకరంగా తుఫాను వస్తుందంటే అటు ఇటు స్పీడ్ గా సముద్రం అంతా కూడా తిరుగుతూ ఉంటది, కానీ లోపల నెమ్మదిగా ఉంటుంది. ఎందుకు? ప్రశాంతత. పైననే అలజడి, లోపల ప్రశాంతత. ఈ రోజున అనేక మంది నిద్ర మాత్రలు వేసుకొని, డబ్బు కోట్లున్న వారు నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో మన మధ్యలో చూస్తూ ఉంటాం. ఈరోజు చేయవలసింది ఒకటే, దావీదు గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, దేవుని మీద నీ మనసు అనుకుని ఉంటే, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, దేవుని మీద నీ జీవితం కనుక నిర్మితమైతే నువ్వు సుఖ సంతోషాలతో నిరంతరం జీవిస్తూ నీ జీవితాన్ని నడుపుతూ ఉంటావు. కానీ దేవుడు తన పిల్లలకు విశ్రాంతిని ఇస్తాడని లేఖన భాగాలు చెప్తా ఉంటాయి. భవిష్యత్తు భయం ఉండదు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కష్టాలు, ఆరోగ్య సమస్యలు, కానీ దేవుడు తన పిల్లలకు నిరంతరము శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి దేవుడు ఉన్నతంగా మరి ప్రజలను కాపాడుతూ వస్తుంటాడు. 127వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 127వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుంటే వెంటనే. వాక్యం ఏమని చెప్తుంది? పొద్దున్నే లేస్తాం, చాలా రాత్రి వరకు పడుకొని కష్టపడుతూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీ కష్టార్జితం మన ఇంటి వారు గుర్తించకపోవచ్చు, బంధువులు గుర్తించరు, కానీ మనం ఏం చెప్తాం? నేను కష్టపడుతున్నా అని చెప్తాం. కానీ దేవుని మీద ఆధారపడే ప్రజలకు, దేవుని మీద మరి జీవించే ప్రజలు, దేవుని మీద ఆధార ప్రజల కన్నా వాక్యం ఏం చెప్తుంది? తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వాళ్ళకి ఇచ్చుచున్నాడు. మనం ఏమంటాం? పొద్దున్న లేస్తే రాత్రి వరకు నేను కష్టపడిన సొమ్మంతా కూడా పోయింది, నష్టమైంది, ఈ అప్పులే అని చెప్పుకుంటాం. కానీ ఎందుకు అప్పులవుతున్నాయి? ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఎందుకు ఈ బాధలు అనుభవిస్తున్నాం అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం లేదా? దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. అది ఆశీర్వాదం. మనం పొద్దున్న లేచి 4 గంటల నుంచి రెడీ అవుతుంటాం. మీరు వేకువనే లేచి చాలా రోజులైన తర్వాత పండుకొని కష్టార్జితమైనటువంటి ఆహారం తినుచుండుట వెంటనే అని చెప్తుంది బైబిల్. దానికి ప్రాధాన్యత కూడా లేదు. దేవుని మీద ఆధారపడినట్లయితే, ప్రియ దేవుని సంగమా,
మనము దేవుని మీద ఆధారపడినట్లయితే నువ్వు కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా దేవుడు నిన్ను పోషిస్తూనే ఉంటాడు. అది ఆశీర్వాదం. మనం పరిగెత్తా ఉంటాం, భవిష్యత్తు కట్టుకోవాలి, భవిష్యత్తు కొరకు డబ్బులు సంపాదించుకోవాలి, భవిష్యత్తు కొరకు అది చేయాలి, ఇది చేయాలి, ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. కానీ దేవుని మీద ఆధారపడాలని కీర్తనకారుడు మనకు చెప్తా ఉంటున్నాడు. సమస్యల మధ్యలో కూడా దేవునిపై ఆధారపడేవారు విశ్వాసులు, ఆయన ప్రియులు, ఆయన బిడ్డలు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మన జీవితము దేవుని మీద నిర్మితం కావాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, 1 పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయాలంట. ఏంటంటే దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? మనమేమో మన సమస్యల గురించి ఆలోచిస్తుంటాం, మనమేమో మనకున్నటువంటి బాధల గురించి ఆలోచిస్తుంటాం, మనమేమో మనకు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆలోచిస్తుంటాం. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడంట. ఎందుకు చింతిస్తున్నాడు? నా బిడ్డలు నా మీద ఆధారపడట్లేదని, నా బిడ్డలు నా మీద ఆధారపడటం లేదని దేవుడు చింతిస్తున్నాడు. కనుక ఇక్కడ వాక్యంగా చూస్తే మనమేమో మన వాయిస్ మీద, సమస్యల మీద, వాటి మీద, వీటి మీద బాధపడుతూ నిరంతరం మన బాధను మనమే అనుభవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మీ చింత యావత్తు ఆయన మీద వేస్తే మన సమస్యలన్నిటిలో నుండి దేవుడు కాపాడతాడంట. మన భారాలను మనం మోస్తే నిద్రపోతుంది, నిద్ర రాదు. మనకున్న సమస్యలను అప్పులను బట్టి ఆలోచిస్తే నిద్ర రాదు, బాధలు. మన భారాలను దేవుడు మోస్తే నిద్ర వస్తుంది. ఒంటరిగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడి మీద ఆధారపడితే ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో స్నేహితులు దూరం అవుతారు, బంధువులు దూరం అవుతారు, కుటుంబంలో వారు దూరం అవుతారు, ఇంట్లో ఉన్నారు మరి పిల్లలు దూరం అవుతారు, అందరు దూరం అవుతారు. అప్పుడు ఒంటరిగా మిగిలిపోతారు. మనతో నడిచేవారు మనల్ని విడిచిపెడతారు, బంధువులు అర్థం చేసుకోరు. దావీదు అక్షరాల అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దావీదు గారు కూడా మరి అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అయితే ఆయన తెలుసుకుంది ఏంటంటే ఆయన ఒంటరిగా లేరు అని తెలుసుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను దేవుని మీద ఆధారపడే వ్యక్తిని. అయితే అతను ఒంటరిగా లేడని తెలుసుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఒంటరితనంలో మగ్గిపోతున్నావేమో, ఈరోజు సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నావేమో, అన్ని ఉన్నా ఏమి లేనట్టున్నావేమో. దావీదులా ఈరోజు దేవుడు తట్టు తిరిగితే దేవుడు ప్రతి సమస్యలు నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అదే దావీదు గారు ఒక మాట అంటాడు 27వ కీర్తన 10వ వచనంలో చూస్తే, ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే అదే దావీదు గారు, నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీస్తాడంట. ఏమంటున్నాడు? బంధువులు విడిచిపెట్టినా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, ఇతరులను విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా దేవుని మీద ఆధారపడే వారికి ఏం సహాయం దొరుకుతుంది? ఎక్కడి నుంచి సహాయం దొరుకుతుంది? దేవుడు చేరదీస్తాడు. ఎవరు చేరదీస్తాడు? దేవుడే చేరదీస్తాడు. ఈరోజు వెలివేయబడిన స్థితిలో ఉన్నామేమో, ఎవరు నా అనే వారు దరిచేరలేని పరిస్థితిలో ఉన్నామేమో. కీర్తనకారుడు మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు వాక్యము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఎవరు చేరదీస్తారండి? ఈరోజు డబ్బు ఉంటే మనుషులు పక్కకుంటారు, డబ్బు లేకపోతే తూలనాడికి వెళ్తారు, అంతే. మన సొమ్ము తిన్నోడు కూడా మనం తింటాడు, మన సొమ్ము తినేటోడు కూడా మనం తింటాడు. ఒక రోజు వచ్చిందంటే మన బంధువులందరూ కూడా మనల్ని తింటారు. స్నేహితులు అంతే, డబ్బు అంతసేపు మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు, తర్వాత బాగా అంటారు. కానీ ఎవరు సహాయం చేసినా చేయకున్నా, ఎవరు ఆదుకున్నా ఆదుకోకున్నా,
ఎవరు నీకు హెల్ప్ చేసినా చేయకపోయినా దేవుని మీద నీ మనసు అనుకొని ఉంటే ఆయన చేరదీస్తాడు. ప్రియ దేవుని సంగమా, దావీదు పరిగెడుతున్నాడు మరణ భయం చేత కొట్టుమిట్టాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు క్రోధం నుండి. దేవా, శత్రు భయం అంతటిలో నుండి నన్ను తప్పించాను ప్రార్థన చేస్తుంటున్నాడు. ఆ మాటలు 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నది అక్కడ కీర్తన కాడుకుంటాడు, నేను సురక్షితంగా ఉంటా అంటున్నాడు, నేను నిద్రపోతా అంటున్నాడు. సమస్యల వల్ల ఎవరు చెప్తారండి? నేను రాత్రి అంతా నిద్రపోయినాని. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాయంత్రం ఒక మంచం అయింది అనుకో, బాగా ఇరుగు పొరుగు చాలా భయంకరంగా మనల్ని చూడడానికి అనుకో, రాత్రి నిద్రపోతామా? నన్ను వాడు ఎట్లా ఇట్లా అదే ఆలోచిస్తుంటాం. కానీ దావీదు గారు కత్తులు కటోరాలతో ఆయనను తరుముతా ఉన్నారు. మరణ భయం చేత కొట్టుమిట్టాడుతున్నాడు దావీదు గారు. అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను పిలిచినను యెహోవా నన్ను చేరదీను. ఈ రోజు నీకు కావాల్సింది, నువ్వు ఉండాల్సింది, నువ్వు చూడాల్సింది ఎవరినంటే మనుషులను కాదు, బంధువులను కాదు, మరి ఇరుగు పొరుగు వారిని కాదు, లేకపోతే నీకు సహాయం ఎవరు చేస్తారని కాదు, కానీ దేవుని మీద నువ్వు ఆధారపడితే ఆయన మాత్రమే చేరదీస్తాడు. నా అనేవాడు తృణీకరించి వచ్చే రోజు, నేను చీరొచ్చే రోజు. కానీ నీ మనసు దేవుని మీద ఆధారపడిందా అది చూసుకో ఫస్ట్. మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. నిజమైన భద్రత దేవుని నుండే వస్తుంది. నిజమైన భద్రత దేవుని నుండి వస్తుంది. దావీదు గారు అంటాడు, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావని కీర్తన కవిత అంటున్నాడు. ఈరోజు ఆ ధైర్యం మనకుందా? మనకు ఉండాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. మరి అంతేకాకుండా మరి దావీదు ఎప్పుడు కూడా మరి చెప్పలేదు, నేను రాసినండి, నాకు ఇంత బలం ఉంది, లేకపోతే నాకు ఇంత సైన్యం ఉంది, లేకపోతే నా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నన్ను కాపాడుతాయని చెప్పలేదు దావీదు గారు. ఒక మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ రోడ్డు మీదకి ఎక్కినంటే ఒక దగ్గర 100 బండ్లు ఉంటాయి ఆయన కాపాడటానికి. మీకు తెలుసా, ఎప్పుడైనా కాన్వాయ్ చూసారా? సీఎం పోతుంటే దాంట్లో అంబులెన్స్ కూడా ఉంటుంది. తెలుసా మీకు? అంబులెన్స్ ఎందుకు ఉంటుంది? సీఎం పోయేటప్పుడు, ఆయన పోయేటప్పుడు పక్కకున్న ఫోనే పనిచేయదు. మీకు తెలుసా ఆ విషయం? ఎప్పుడైనా గమనించిన డ్రామాస్ ఉంటాయి అని. అంత భద్రంగా ఒక వ్యక్తి పోతాడు. దావీదు కూడా చుట్టూ సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, అంటున్నాయి, కానీ చెప్పేది ఒకటే మాట, నేను దేవుని మీద ఆధారపడుతున్నా, నన్ను కాపాడు నిద్రపోడు అంటున్నాడు. ఎప్పుడు కూడా నాకున్న సైన్యం నన్ను కాపాడుతుందని చెప్పలే, నా కోట నన్ను కాపాడుతుందని చెప్పలే, నా ధనం నన్ను కాపాడుతుందని చెప్పలే. అతను చెప్పింది ఒకటే, నీవే దేవా. మన జీవితంలో మన భద్రతకు మూలం మన దేవుడు అయినప్పుడు మాత్రమే మనము సురక్షితంగా జీవిస్తాము, కాపాడబడతాము. ఈరోజు మన ఇల్లు కొంచెం మంచి బట్టలు వేస్తారంటే ఓవర్ కళ్ళు మండిపోతాయి. ఒక మంచి కట్టుకున్నామంటే ఓవర్ ఎవరు కూడా కళ్ళు మండిపోతాయి. మంచి బట్టలు వేసుకునే ఓవర్ ఎవరు కూడా కళ్ళు మండిపోతాయి. నాలుగు డబ్బులు చేరుకోలేదు ఎవరు ఓవర్ దాని ఎట్లా నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. నీ మనసు దేవుడి మీద ఆధారపడితే, నీ జీవితం దేవుడి మీద కట్టబడితే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తారు నీకు వ్యతిరేకంగా, ఎవరు ఏ రీతిగా నేను ఇబ్బంది పెట్టినా, ఏ రీతిగా నేను పడగొట్టాలని చూసినా, దావీదు చెప్పిన మాట నీవు చెప్పగలిగితే ఈరోజు నిన్ను కాపాడిన వాడు కోరుకొని నిద్రపోడు. అది దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట. మన జీవితంలో మన భద్రతకు మూలం మన దేవుడే. ఆ భద్రత నీకు కావాలి అంటే నీ మనసు, నీ జీవితము దేవుని మీద కట్టబడుతుందా? ప్రియ దేవుని సంగమా, కీర్తనకారుడు అంటున్నారు 91వ కీర్తన 1వ అధ్యాయం 91వ కీర్తన 1 నుంచి 2 వచనాలు చదివితే, మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను శ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? మనకు ఆశ్రయతుగా మన దేవుడే కావాలి, మన శక్తి, మన కాపాడేవాడు ఆయనే కావాలి, మన కోట ఆయనే కావాలి. అప్పుడు మాత్రమే మనం సురక్షితంగా బయటికి వస్తాం. మన చుట్టూ అనేక శత్రువులు తిరుగుతూ ఉంటారు, వ్యతిరేకించే వారు ఉంటారు, అవమానపరిచే వారు ఉంటారు, హేళన చేసే వారు ఉంటారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో
ఒక వ్యక్తి జీవితము గడుస్తూ ఉంటుంది భూమి మీద, అయినా మన జీవితము దేవుని మీద కట్టబడినట్లయితే నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటారు. మనుషులు నీకు సాయం చేయకపోవచ్చు ఈరోజు, బంధువులు నీకు సహాయం చేయకపోవచ్చు ఈరోజు, నీ దగ్గర గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు ఈరోజు. నీ మనసు పక్కవారితో చెప్పండి, నీ మనసు దేవుని మీద ఉంటే, నీ మనసు నీ జీవితం దేవుని మీద కట్టబడినట్లయితే, ఎంత పెద్ద శత్రువు అయినా, ఎంత పెద్ద గొంతులు నీ మీద ముందున్నా, లేకపోతే నీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా, నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను కాపాడేవాడు. కుడిపైన నిద్రలోడు నిన్ను కాపాడి వారి ముందే నిన్ను హెచ్చిస్తాడు ఆయన. దావీదు జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు కాక, పాపం చేయొచ్చు కాక, తప్పులు చేయొచ్చు కాక, నిర్ణయాలు తీసుకోవడంలో పొరపడవచ్చు కాక, పాపమైన జీవితంలో రావచ్చు కాక, కానీ ఆయన మనసు ఎక్కడుంది? దేవుని మీద ఉంది. ఆయన పాపం చేసిన దేవుడు దావీదును విడిచిపెట్టలే, లేకపోతే దావీదును మరి చంపేయలేదు దేవుడు. దేవునికి ఎప్పుడైతే మొర పెడతాడో కోల్పోయిన రాజ్యాలన్నీ కూడా మరలా దావీదుకి ఇచ్చాడు దేవుడు. ఎందుకు? మరణ భయంలో నుండి కూడా, కష్టకాలంలో కూడా దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి దావీదు. ఈరోజు నువ్వు ఆధారపడుతున్నావా? మనము దేవుని మీద ఆధారపడుతున్నావా? ఇదే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా నామం 18:10, యెహోవా నామము బలమైన దుర్గం అంట. ఏంటంట? యెహోవా నామము బలమైన దుర్గము. నీకు వ్యతిరేకంగా అనేక ప్రయోగాలు చేయొచ్చు ఎవరన్నా, నీ కుటుంబంలో నష్టం కలగాలని అనేకులు నీకు ఇబ్బంది పెట్టు, నీకు తెలియకుండా వెనకాల అనేక చేయొచ్చు కాక. వాక్యం చెప్తుంది ఇక్కడ, యెహోవా నామము బలమైన దుర్గం. ఆయన పేరు కానీ, ఆయన పేరు ఉచ్చరించి ప్రార్థన చేస్తేనే నీ సమస్య పోతుంది. నీ మనసు దేవుని మీద ఆధారపడితే, నీ మనసు దేవుని మీద ఆధారపడినట్లయితే నీకు సమస్య ఎంత పెద్దదైనా ఆయన నీకు బలమైన దుర్గంగా ఉంటాడు. అంతేకాకుండా ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఎవరు నీ నీతిమంతుడు? ఎవరు నీ నీతిమంతుడు? పక్కవారు అంటే నువ్వే నా నీతిమంతురాలు, నీతిమంతుడు అంటే ఎవరు ఈ నీతిమంతుడు? ఎవరు ఈ నీతిమంతుడు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి. ఎవరు ఈ నీతిమంతుడు అంటే దేవుని వాక్యం మీద వారి జీవితాలను నిర్మించుకున్న వ్యక్తి. ఎవరు ఈ నీతిమంతుడు అంటే పాపరహితుడు. ఎవరు ఈ నీతిమంతుడు అంటే క్రీస్తును పోలి జీవించేవాడు. ఎవరు ఈ నీతిమంతుడు అంటే నీతి, పరిశుద్ధత, యథార్థత కలిగి జీవించేవాడే నీతిమంతుడు. నీతిమంతుడు ఏం చేశాడంట? అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట. భద్రత గోడల్లో లేదు, భద్రత తాళంలో లేదు, భద్రత దేవుని చేతిలో ఉంటుంది. భద్రత ఎక్కడ ఉంటుంది? తాళం వేసి పెద్ద కిలోలు పెద్ద తాళం వేసి ఉంటుందా? దొంగ అనేటువంటి సీసీ కెమెరాలు భయపడతలేదు ఈరోజు. దొంగ అంటే దూరాలంటే ఎట్లా బంగారం ఎత్తుకొని పోతాడు, బ్యాంకులను కమ్మం వేస్తాడు. తాళాలలో ఉంటుందా భద్రత? దేవునిలో ఉంటుంది భద్రత. భద్రత గోడల్లో ఉంటుందా? ఉండదు. ఎక్కడ? దేవుని చేతిలో మనము ఉన్నట్లయితే దేవుడు మనల్ని కాపాడతాడు, మరి ముందుకు నడిపిస్తాడు. వాక్యంలో చూస్తే నీతిమంతుడట అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటుండు. ఎందులోకి? క్రీస్తులోకి. ఎందులో అంటే ఒక గుహలో కాదు, లేకపోతే ఒక బీరులో కాదు, లేకపోతే ఇంకెక్కడికో కాదు, క్రీస్తులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. దాని అర్థం కనుక యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి. నీతిమంతుడే క్రీస్తుని పోలి జీవించేవాడు నీతిమంతుడు. అందరం నీతిమంతులమే, అందరం పరిశుద్ధులమే, అందరం యథార్థవంతులమే, అందరము అదే ఇదే అని చెప్పుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది నీతిమంతుడు అందులోకి ప్రవేశిస్తాడు. ఎవడు నీతిమంతుడు అంటే క్రీస్తును పోలి జీవించేవాడే నీతిమంతుడు. క్రీస్తును చూపించేవాడే నీతిమంతుడు. క్రీస్తును కలిగి ప్రపంచానికి చూపించేవాడే నీతిమంతుడు. ఈరోజు బాధలు, వేదనలు, ఇరుగులు, ఇబ్బందుల భయంలో చిక్కుకొని ఉన్నామేమో. దావీదు గారు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే
దేవుని మీద ఆధారపడితే నో మ్యాటర్ నీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా, నో మ్యాటర్ ఎంత పెద్ద శత్రు నీ ముందు నిలబడ్డా, ఎంత బలాఢ్యుడు నీకు ఎదురొచ్చినా వానికి వాడే పరిగెత్తుకొని పోవాలంతే. అది దేవుడు చేసే సహాయం. ఈరోజు బాధలు లేని కష్టాలు అన్ని కూడా నీకు ఇబ్బంది పెట్టినా దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే శాంతి, సమాధానము, నెమ్మది దేవుడు మనకు ఇస్తాడు. కనుక చివరికి ఒక వర్షం వరకు మనం ఊహించుకుందాం. యోహాను సువార్త 14:20 శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను అనుగ్రహించట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు. లోకం ఇచ్చే శాంతి పరిస్థితులపై ఆధారపడుతుంది. లోకంలో మనకు స్నేహితుల దగ్గర శాంతి పెట్టుకోవాలని చూస్తాం. బంధువులకు సమస్యలు వస్తే బంధువులకు చెప్పుకుంటాం, అక్కచెల్లెలకు, ఆంటీ అంకులకు చెప్పుకుంటాం, లేకపోతే బామ్మకి మేనమామకి చెప్పుకుంటాం సమస్యలు వస్తే. అవి ఎక్కువ కూడా శాంతి మనకు అనుగ్రహించాడు. లోకం ఇచ్చే శాంతి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. వాడిని సమస్య వింటున్నాడే నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు కాబట్టి వింటున్నాడు. కానీ దేవుడు ఇచ్చే శాంతి ఆయన సన్నిధిపై ఆధారపడుతుంది. దేవుడు ఇచ్చే శాంతి. అందుకే కారాగారంలో ఉన్న పౌలు, శీలను కూడా దేవుని స్తుతించారు. పరిస్థితులంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు లోపడేసి అలవేసి జైలు పెట్టారు, అయినా దేవుని స్తుతించారు. ఆ వారి స్తుతే గోడలు బద్దలైపోయాయి, బయటకు వచ్చేసారు. దేవుడు కార్యం. అందుకే సింహాల గుహలో ఉన్నటువంటి ధాన్యాలు కూడా ప్రశాంతంగా ఆయన అక్కడ ఉండడం మనం చూస్తాం. సింహాలను చూస్తేనే భయపడతాం, పులి వచ్చిందంటే భయపడతాం. పులి ఇక్కడ తిరుగుతుందంటే ఆ గలిలో కూడా ఎవరు పోరు. కానీ ధాన్యాలు ఎక్కడ పడేసారు, తీసుకుపోయి ప్రార్థన చేస్తుందని సింహాల గుహలో పడేశారు. సింహం ఇట్లా టచ్ వాసన కూడా చూడలేదు. ఎందుకు? ఆయన మనసు ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. మనం కోతిని చూస్తేనే అక్కడ నిలబడతాం, అక్కడ దూరం నిలబడి చూస్తుంటాం. కోతి వచ్చిందంటే కట్టెపట్టుకొని తిరుగుతాం, కోతి వస్తుందంటే. ఎందుకు? మీరు దుంకుతుందేమో అని. కానీ ధాన్యాలను తీసుకొని ఎక్కడ పడేశారంట? సింహాల గుహలో పడేశారు. సింహాల నుంచి కనీసం అట్లీస్ట్ ఇట్లా వాసన కూడా చూడలేదు. ఎందుకు కాపాడాడు దేవుడు? నీతిమంతుడు అందులోకి ప్రవేశిస్తాడు. ఎందులోకి? క్రీస్తులోకి ప్రవేశిస్తారు. అంతేకాకుండా మరి అగ్నిగుండంలో పడవేసినటువంటి 3 యువకులు కూడా ఇంత కూడా గాలిపోలేదు. ఎందుకు? శద్రక్, మెషక్, అబేద్నెగో. ఎందుకు? దేవుడు 4వ వ్యక్తి కూడా వారితో ఉన్నాడు. వారి పరిస్థితులు కష్టమైనవే, కానీ వారితో దేవుడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అగ్నిగుండంలో పడవేయడం అంటే ఈజీయా? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. సింహాల దగ్గర పడడం అంటే ఈజీయా? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. పోలీసు స్టేషన్ తీసుకుపోయి కారాగారంలో పడేశారు. ఈజీయా? ఒకరోజు పోలీస్ స్టేషన్ పోతేనే మనసు అంతా అల్లాడిపోతుంది. నేను ఈరోజు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినాను. పోలీసులు తీసుకొని పోలీస్ స్టేషన్ పడేశారు. వారి పరిస్థితులు కష్టమైనవే, కానీ వారు దేవుడు వారితో ఉన్నాడు. వారి సమస్యలలో వారు దేవుని మీద ఆధారపడ్డారు. ఈ రోజు మన జీవితంలో కుటుంబ సమస్యలు ఉండొచ్చు గాక, అప్పులు ఉండొచ్చు గాక, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు గాక, మరి అనేక భారంగా ఆర్థిక సమస్యలు ఉండొచ్చు గాక, భవిష్యత్ గురించి ఆందోళన పడుతున్నారేమో. ఈ రోజు 4వ కీర్తన 8వ వచనంలో అక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు నెమ్మదిగా ఉండగలడని ఆ వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని మీద భారాలు చేసిన వాడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడన్న వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో వాడు ఒంటరిగా ఉండడని ఆ 4వ కీర్తన 8వ వచనంలో మనకు చెప్తా ఉంది. కనుక దేవుడు ఆశ్రయించిన వాడు సురక్షితంగా నిరంతరము జీవిస్తూ ఉంటాడు. ఈ రోజు 4వ కీర్తన 8వ వచనం ప్రకారం నీ జీవితంలో నిరంతరం సురక్షితంగా ఉండాలని ఆశపడితే దావీదు చెప్పిన బాటలో నువ్వు నడిచినట్లయితే దేవుడి యొక్క కార్యాన్ని జీవితంలో చూడగలుగుతావు. మరి దావీదు చెప్పిన ఈ వాక్యం ప్రతి విశ్వాసం యొక్క సాక్ష్యంగా మారాలి. ఎప్పుడు మారుతుంది సాక్ష్యం అంటే? నీకు దేవుడి మీద ఆనుకొని జీవించినప్పుడు. ఎప్పుడు వస్తుంది దేవుడి కార్యాలు? ఎప్పుడు చూడగలుగుతావు అంటే నీ జీవితము దేవుడి మీద కట్టబడినప్పుడు. కీర్తన గారు చెప్తున్నాడు ఏంటంటే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్ర పోదునంటున్నాడు అంట. ఆ మాట మనం చెప్పగలుగుతామా? ఈ రాత్రి మనం పడుకునే ముందు మన భయాలను, చింతలను, భారాలను ప్రభు పాదాల చెంత పెట్టి దేవుడి సన్నిధిలో మొరపెట్టి పడుకున్నట్లయితే దేవుడు నీకు శాంతి, సమాధానం, నెమ్మదిస్తాడు. ఈ లోకం ఇవ్వలేని సమాధానము
దేవుని వాక్యము మన హృదయాలను నింపుతుంది. ఈ రాత్రి మధ్యాహ్నకాల సమయంలో నీ జీవితంలో అనేక సమస్యలు ఉండొచ్చు కాక, దేవుని సన్నిధిలో దావీదు చేసినట్టు ప్రార్థన, దావీదు జీవితాన్ని నిర్మించినట్టు నీవు నీ జీవితాన్ని నిర్మించుకుంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు చేస్తారు. 2 నిమిషాలు అందరూ కూడా తల ఉంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తాం.